ప్రశ్న జవాబులు ఆ రోజులలో దేవుడిని అడగాలంటే ఆ ఒక కక్కే గారి గురించి వేదాంతం జరిగింది. ఎవరు జరగలేదు. అది మన బ్రహ్మం గారిని ఖచ్చితంగా మీరు దయస్వరూపంగా ఏ విధంగా ఉన్నామని అడిగిన మానవుడు అంటే కక్కయ్య గారు అని చెప్పేసి ఒక నిర్మాణం అక్కడ మా గురువు గారు మాకు తెలియజేసాడు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇక్కడ ఈ ఒక్క స్థాపన కాదుకుంటా మన కక్కయ్య గారు ఎక్కడ ఇన్ని దేశాలలో ఈ భారతదేశంలో ఎక్కడైనా సరే మనకు గుళ్ళు గోపురాలు నిర్మాణం పడతాయి. కొంచెం ఆయన పడే కష్టానికి ఆయన ఆ భార్యను బతికించి మనం నిర్మాణం చేయించుకొని సంసారంలో పిల్లల యోగం కల్పించింది. కాబట్టి దానికి సంకల్పన చేస్తే ఆయన ఇంకా వేల వేలలో మనకు దీవించుకుంటూ పోతాడు అనేది మాకు ఉద్దేశాలు. దానికి మీరున్నారు కదా స్వామి, మీరు ఏ విధంగా మాకు బోధగలిగిస్తారో మేము బ్రహ్మం గారి గురు మంత్రం వేలే స్వామి మేము తీసుకుంది. కక్కయ్య గారిది ముత్తమ్మ గారిది వచ్చేసి ఫస్ట్ కళ్యాణం అయిన తర్వాత వచ్చేసి అడవికి జీవనోపాధకై కట్టెల కోసం పోయి బతికేవారు అనమాట కక్కయ్య ముత్యమ్మ అన్నాడు. పోతా ఉంటే బ్రహ్మంగారు చక్ర రహస్యం గురించి ఒక చెట్టు కింద సిద్ధయ్యను కూర్చోబెట్టుకొని సిద్ధ మన ఆత్మలో 7 చక్రాలు ఉన్నాయని బోధించుకుంటూ ఉన్నాడు. వినాయకుడు, బ్రహ్మ, విష్ణు, జీవుడు, రుద్రుడు, ఈశ్వరుడు, గురుముడు బోధించుకున్నంటే ఈ 7 చక్రాలు అనేది నేను కూడా చూడాలి కదా, వాళ్ళే ఎందుకు చూడాలా, నేను కూడా ఏ విధంగా దేవతను చూడాలా, నా భార్య ముత్తమ్మ ఇంట్లో నిద్రేస్తుంటుంది, రేఖం నుంచి దేవతను చూస్తా తిరిగి మళ్ళీ వాళ్ళే బతికిస్తారు కదని చెప్పి అక్కడ చర్చో నుంచి విని అర్ధరాత్రి సమయంలో అనేసి కక్కయ్య భార్య ముత్తమ్మ ఇంట్లో నిద్రిస్తుంటే భార్య రేఖని చించితే ఎవరు అవపడడం లేదు. పచ్చి రక్తము, పేగులు, మాంసం ఒప్పిస్తాను. నీ మాయ మాటలు విని నా బంగారు లాంటి ముత్తిని చంపుకున్నాను కదా, ఈ 7 చక్రాలు ఎవరు అవపడడం లేదు. నా భార్యను బతికించుతావా లేక నా భార్యను చంపినట్టు నిన్నుగా చంపుతాను ఆయన అని కత్తితే ఆగునేని కక్కయ్య ఆయన నరికినామంటే ఈ కలియుగం అంతా కూడా అంతమైపోతుంది. నీకు 7 మంది దేవతలు చూపియాలి కదా, ఎక్కడ చూపియాలా, పదా మీ ఇంటికి అనేసి కక్కయ్య సిద్ధయ్య బ్రహ్మంగా వచ్చారు కక్కయ్య ఇంటి దగ్గరికి. ముత్తమ్మ ద్రేహం నందు కక్కయ్యకు దేవతను పెట్టిన బ్రహ్మంగారు 1వది మూలాధార చక్రమునందు గాయకుడు, 2వది స్వర్ణచందు బ్రహ్మ, 3వది మణిపూర్చందు విష్ణు, 4వది అనగత రుద్రుడు, 5వది విశుద్ధచందు జీవుడు, 6వది ఆంజనేయుడు ఈశ్వరుడు, 7వది తలనందు గురుముటని కక్కయ్యకు సిద్ధయ్యకు చూపించిండు. ఈ కక్కయ్య స్వామికి దేవతలు చూపించినాకనే సిద్ధయ్యకు కూడా మోక్షం ఇచ్చింది. ఈ కక్కయ్యకు దేవతలు చూపించిన వరకు సిద్ధయ్యకు మోక్షం ఇవ్వలేదన్నమాట. ఈ కక్కయ్య ముత్తం మళ్ళా లేచి బ్రహ్మంగారి పాదాల మీదుగా పడింది. మాది తప్పు చోమి క్షమించంటే ముత్యమ్మ చెప్తా ఉంది, నాకు ఇంతటితోనే లాస్ట్, మాకు 2వ జామ అవసరం లేదంటే నాయన గారు చెప్తాను, తల్లి నీకు ఏం కోరిక కావాలి తల్లి, కోరుకో తల్లి అంటే, స్వామి నాకు ఏ కోరికలు ఏమి అవసరం లేదు తల్లి అని చెప్తే ముత్యమ్మ ఏం చెప్తానంటే స్వామి నేను అన్నం చేస్తాను, కొంచెం లక్షణాన్ని భోజనం చేసి వెళ్ళాలి స్వామి అని చెప్పి ముత్యమ్మ తల్లి చెప్పింది. ముత్యమ్మ తల్లి చెప్తే అప్పుడు నాయన గారు ఏం చెప్తానంటే, తల్లి భోజనం చేసే దగ్గర కులము మతం అనేది ఏముంది తల్లి, ఈ కులము మతం అనేది మనం పెట్టుకునేది కానీ ఉత్తరాదులు పెట్టుకునేది ఏం లేదు తల్లి, నిన్ను చేసినా ఒకటే నన్ను చేసినా ఒకటే తల్లి, కులము మతం అనేది ఏం లేదు తల్లి, అంతా సమాజం అంతా కూడా దేశం అంతా కూడా ఒకటిగానే నడవాలా, ఎప్పటికైనా కూడా మీ రాజ్యము మీ కాలమే నడుస్తుంది అని చెప్పి ఆనాడు నాయన గారు ఏం చెప్పిందంటే, ఈ సూర్యుడు చంద్రుడు అప్పుడు ముత్యమ్మ తల్లి అన్నం చేస్తే వీర బ్రహ్మేంద్ర స్వామి, సిద్ధయ్య స్వామి, కక్కయ్య ముత్యమ్మ నలుగురు కూర్చొని భోజనం చేసి అప్పుడు నాయన గారు ముత్యమ్మ తల్లికి వరం ఇస్తాడు, ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము మీ పేరేళ్ళకు కక్కయ్య ముత్యమ్మ ముందు పూజలు మావి, వెనుక పూజలు మీ అని అభవించండు. అప్పుడు వాళ్ళు కూడా బ్రహ్మంగారి దగ్గర అనేసి గురు ఉపదేశం అని అందుకొని ప్రజలకు కలియుగము జరిగింది జరగబోయేది బోధిస్తున్నారు. ఆనాడు అనేది బ్రహ్మంగారి దగ్గర వచ్చేసి 12 సంవత్సరాలు పంచరాసిన సిద్ధయ్య స్వామి, 12 సంవత్సరాలకు మోక్షముని సిద్ధయ్య స్వామి. ఈ కక్కయ్య స్వామి 1 గంటకే 1 నిమిషానికే బ్రహ్మంగారి దగ్గర మోక్షం సాధించగలిగింది. సూక్ష్మంలో మోక్షం పొందింది ఒక కక్కయ్య స్వాముల వారు మాత్రమే. ఇది నాయన గారి చరిత్ర. ఇక్కడ కక్కయ్య స్వాముల వారు సమాధి చేయడం జరిగింది. నాయన గారు భార్య ముత్తమ్మ గారు ఇక్కడ సమాధి చేయడం జరిగింది. నాయన గారి చరిత్ర. ఒక నిమిషం ఉండండి తల్లి,
చెప్పు స్వామి. ఇంకొకటి ఏంటంటే గంగాధరి వంశంలో కనకయ్య గారు ముత్తమ్మ గారు జన్మించి స్థాపనలు ఎందుకు జరగకపోతుంది ఈ లోకం? అన్ని లోకాలలో అన్ని గోపురాలు గుళ్ళు అన్ని కట్టుకోవాలి. భగవంతుడి గురించి చెప్పేది అమ్మా జరసేపు వింటారా? కాకపోతే మీరు ప్రదర్శనలోనే భగవంతుడి గురించి మనం అక్కడికే కదా. ఇక్కడ భారతదేశంలో అన్ని గోపురాలు గుళ్ళు అన్ని కులమతాలుగా కట్టుకుంటున్నారు. అన్ని ఆశ్రమాలలో దానాలు ధర్మాలు జరుగుతున్నాయి, అన్న భోజనాలు అన్నీ జరుగుతున్నాయి. ఇంత బోధ కలిగి ఇన్ని కలియుగానికి ఇంత చర్చక్రాలు తెలిపించిన కనకయ్య గారిది ముత్తయ్య గారిది దేవాలకు ఎందుకు జరగపోతలేకపోతుండొచ్చు గురువుగారు? స్వామి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కానీ ఆనాడు కానీ ఈర బ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పిందంటే ఇక కులము మతం అనేది ఏం లేదు స్వామి, జగత్తమంతా కూడా ఒకటేను. ఈ కులము మతము మనం పెట్టుకున్నది కానీ ఇంకొకరు పెట్టింది అనేది కాదు. దేశమంతా కూడా కక్కయ్య ముత్తమ్మ గుళ్ళు వచ్చేసి ఇప్పటికీ ఒక 10-15 దేవస్థానాలు ఉన్నాయి. ఈ 10-15 దేవస్థానాలు కాకుండా ఈ దేవస్థానాల్లో కూడా ప్రతి చోట కూడా నిత్యాన్నదానం అనేది కూడా జరుగుతూనే ఉంది. నిత్యాన్నదానం అనేది జరుగుతూనే ఉంది. అయితే ఇంకా మనం ఎక్కడెక్కడైతే ఉన్నామో గంగాధరి వంశంలో ఎక్కడెక్కడైతే దేవాలయాలు ఉన్నాయో ఎవరో వచ్చినా సరేను మన చేతుల పిడికెడున్నా పెద్ద పిడికెడున్నా దానం ధర్మం చేస్తే ఒకరోజు మనకు బిమ్మంగారు చెప్పినట్టు మన నీటిలో మన కంటిలో అంటే కలియుగం లోపల గంగాధరి వంశానికి ఏమి ఇచ్చినట్టే కలియుగం లోపల కంటి నీరులో రక్తమై కారుతుందని సాపర ఓడుకోవాలంటే మనం ఈ ముత్తమ్మ గారిది ఈ కనకయ్య గారి దేవాలయ గుళ్ళు ప్రతి గ్రామంలో నిర్మిస్తే మనకు ఆ మోక్షం అనేది తొలగిపోతుంది అనేది మేము మీ గురువు ద్వారా తెలియజేస్తున్నాం. ఓం సద్గురు ఇప్పటికీ కూడా వచ్చేసి స్వామి ఒక ఎస్సీ కులములోనే వచ్చేసి 29 మంది దేవతలు ఉండరు. ఒకరిద్దరు కాదు, 29 మంది దేవతలు ఉండరు. అయితే ఈ గుళ్ళు కట్టేది అనేది ఒక కులానికి సంబంధించిందండి. దేవుడు అనేది ఒక కులానికి సంబంధించి ఏ కులమైన కావచ్చు, ఏ దేవుడైనా కావచ్చు, మనం మొక్కి రావాలా. ఒక దేవునికే మొక్కాలా, ఆ దేవునికే మనం టెంకాయ కొట్టాలనేది. దేవునికి అనేది ఏం చెప్పిండు, నా దగ్గరికి వచ్చేవారు ఏ కులమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నచ్చినంగా ముక్కొని వెళ్ళొచ్చు అని చెప్పి నాయన గారు చెప్పిండు. ఒక ఎస్సీ కులంలోనే 29 మంది దేవతలు ఉన్నారు అనమాట. దేవతల ప్రతిష్ట చేసిన దేవతలే ఆ లోకంలో కలిగిన వాళ్ళే. ఏ కులంలో కూడా లేరన్నమాట. ఒక ఎస్సీ కులంలోని 29 మంది దేవతలు ఉండరు. దేవతల పేర్లు మనం తెలిసిన వాడికి చెప్పండి సార్. చెప్పండి. అంటే ఈ సమయాలు కావు, అవి ఈ సమయాలు కావు, కొంత సమయాలు. ఇక్కడ నేను మాది తెలంగాణ నుంచి ఇక్కడ బెల్లన్న మండలం అదిలాపూర్ గ్రామం మాది. మీకు అర్థం కాదు. 13 లక్షల ఎల్లమ్మ గుడి నిర్మాణం చేసి అక్కడ ఇక్కడున్న పీఠాధిపతి చంద్రకాంతుల వారు అచ్చలపీఠ బోధ వాళ్ళు వచ్చి ఆ గుడి అమ్మవారిని నిర్మాణం చేశారు. అక్కడ పూజారిగా నేనే ఉంటాను, మా కుటుంబం అంతా పూజారిగానే ఉంటుంది. మా గురువు ఉపదేశం పొలుమూరు సుధాకర్ రెడ్డి గారు అచ్చలపీఠ బోధ వాళ్ళది. సేమ్ ఈ ఇష్ట చక్రము, ఈ బ్రహ్మంగారి చక్రము, అక్కడ మా గురువు గారి చక్రాలు రెండు సేమ్. కాబట్టి అందుకే ఇంత దూరము భగవంతుని దేలాడుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు మనల్ని దేలాడుకు రావంటాడు. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి మీరు, భగవంతుని మనం దేలాడుకోవాల్సిన, భగవంతుడి మనలో ఇప్పుడే భగవంతుడే మన దానికి వచ్చి మీరు రామ నా చూడకని చెప్తాడు. కానీ అది మర్చిపోకండి మీరు ఎప్పటికైనా. ఇప్పుడు మనం ఒక ఉదాహరణకి ఏంటంటే ఇంటికాడ పిల్ల ఉందని మనం చూడడానికి కాదు, అవతల ఉన్న వాళ్ళు చెప్తారు మన ఇంటికాడ పిల్ల ఉందమ్మా, మంచి సంబంధాలు ఉంటాయి, మంచి అంటే మనకు కూడా మనకు ఏనాడైనా మనకి ఏం కలగాలంటే ఎవరికో ద్రోహం చేయవలసిన కర్మలు పెట్టుకోకండి. అది తూరిస్తే పోదు, కడితే పోదు. పూర్వజన్మలో మనం పోయేటప్పుడు కూడా పిలిస్తే పనికి రాకుండా పోనే పోతాం. కాబట్టి మనం అటువంటి కర్మలు ఏ కుటుంబాలు అయినా ఎవరివైనా ఏదంతా లేదు పెట్టుకోకుండా మంచి సలదానంగా ఉంటే ఒక వాన కురిస్తే ఏ విధంగా ఇత్తనం మొలకెళ్తుందో మన ఏ ఇత్తనం ఎట్లా మొలకెళ్తుంది, భగవంతుని కూడా మనం అట్లా మొలకెత్తాం అనేది నిర్మించుకోండి మీరంతా. ఒకటి స్వామి, మనం కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్క మానవ జనాన్ని ప్రతి ఊర్లో కూడా ప్రతి పల్లెలో ఒక ఈర బ్రహ్మేంద్ర స్వామి, గోవిందమ్మ తల్లి, ఈశ్వరి మాత, కక్కయ్య స్వామి, ముత్తమ్మ తల్లి, ప్రతి ఏ దేవుడైనా కావచ్చు, ప్రతి ఊర్లో కూడా ఒక దేవాలయం ఉంటే కన్నా మనకు దానికంటే సంతోషం లేదు. ప్రతి ఊర్లో
జై బోలో రుత్తమ్మ అమ్మవారికి తొందరలో మనకి వచ్చిన కదా